వెల్కమ్ టు బీఆర్కే పాన్ ఇండియా మూవీస్. పుష్ప 2 సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఎంత పెద్ద విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. హిందీలో అన్ని బాక్స్ ఆఫీస్ రికార్డులను ఈ సినిమా బద్దలు కొట్టేసింది. ఓవరాల్ గా కూడా బాహుబలి రికార్డులకు ఎసరు పెట్టింది. విడుదలై 40 రోజులకు పైగా దాటినా సరే హిందీలో ఈ సినిమా ఇప్పటికీ చెప్పుకోదగ్గ షేర్తో సాగిపోతుంది. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాపై బయ్యర్ల భారీ పెట్టుబడులు పెట్టగా కొన్ని చోట్ల బ్రేక్ ఈవెన్ అయింది, ఇంకొన్ని చోట్ల స్వల్ప నష్టాలు రావచ్చు. ఓవరాల్ గా బాక్స్ ఆఫీస్ లెక్కల్లో చూస్తే పుష్ప 2 మెగా సక్సెస్ అనే చెప్పాలి. కానీ ఈ చిత్రం ఒక ఏరియాలో మాత్రం డిజాస్టర్ కావడం పెద్ద షాక్. అల్లు అర్జున్ తాను దత్తపుత్రుడినని, ఇది నా ల్యాండ్ అని చెప్పుకున్న కేరళలో ఈ సినిమా డిజాస్టర్ అయింది. ఓపెనింగ్స్ దగ్గరే వీక్ అయిన ఈ సినిమా ఆ తర్వాత కూడా ఏ దశలోనూ పుంజుకోలేదు. ఫుల్ రన్ లో 10 కోట్లకు మించి వసూళ్లు సాధించలేకపోయింది. బ్రేక్ ఈవెన్ మార్కులో 3వ వంతు మాత్రమే వసూళ్లు రాబట్టిన పుష్ప 2 డిజాస్టర్ అని తేలిపోయింది. హిందీలో ఇరగదీస్తున్న తన చిత్రం కేరళలో ఇలా చతికిల పడడం అల్లు అర్జున్ కు మింగుడు పడకపోవచ్చు. సినిమా మరి మాస్ గా ఉందని, వైలెన్స్ ఎక్కువ ఉందని, సున్నితమైన చిత్రాలను ఇష్టపడే మలయాళీలకు ఈ సినిమా మింగుడు పడలేదని చెప్పుకోవచ్చు. కానీ పుష్ప 2 తర్వాత వచ్చిన మోస్ట్ వైలెంట్ యాక్షన్ మూవీ మార్కో అక్కడ సెన్సేషనల్ హిట్ అయింది. అందులో హింసా మోతాదు చాలా ఎక్కువ. అది మాస్ మూవీనే. అంత భయానకమైన సినిమాను ఆదరించిన ప్రేక్షకులకు పుష్ప 2లోని మాస్ వైలెన్స్ పెద్ద విషయం కాదు. ఓవైపు ఫీలింగ్స్ పాటేమో అక్కడ జనాలను ఊపేస్తుంది. ఎక్కడ చూసినా ఆ పాట మారుమోగుతుంది. కానీ సినిమా మాత్రం ఆదరణకు నోచుకోలేదు. మొత్తానికి ప్రపంచమంతా ఆదిరిపోయే సక్సెస్ సాధించినప్పటికీ బన్నీకి బలమైన మార్కెట్ ఉందనుకున్న కేరళలో మాత్రం పుష్ప 2 ఆడకపోవడం పెద్ద మిస్టరీ అనే చెప్పాలి. ఇటీవల థియేటర్స్ లో విడుదలై సంచలనం సృష్టిస్తున్న సినిమా మార్కో ఎలాంటి భారీ ప్రమోషన్స్ చేయకుండా రిలీజ్ అయిన ఈ మూవీకి కేవలం మౌత్ టాక్ తో విజయం అంది. తాజాగా ఈ మూవీ 100 కోట్ల క్లబ్ లో చేరినట్లు మేకర్స్ ప్రకటించారు. అయితే ఉన్ని ముకుందన్ మలయాళం, తెలుగు సినీ ఇండస్ట్రీలో గుర్తింపు ఉన్న యాక్టర్. కానీ బాలీవుడ్ కి సంబంధించి ఈ మూవీలో ఎలాంటి స్టార్ లేకపోయినా హిందీలో భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. గతేడాది డిసెంబర్ 20న మలయాళం, హిందీ భాషలో మార్కోని రిలీజ్ చేశారు. ఈ సినిమా జనవరి 1న తెలుగు రాష్ట్రాల్లో కూడా విడుదలైంది. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద దుమ్ము రేపింది. ముఖ్యంగా ఇందులో చూపించిన వైలెన్స్, బ్లడ్ సీన్లు చూసి థియేటర్లో కొంతమంది ఆడియన్స్ స్పృహ తప్పి పడిపోయారు. మరి ఆ రేంజ్ లో ఉన్ని ముకుందన్ వైలెన్స్ సృష్టించాడు. ఈ సినిమా చూసిన ఆడియన్స్ ఇండియాలోనే వైలెన్స్ మూవీగా చెప్తున్నారు. తాము ఎప్పుడు ఇలాంటి సన్నివేశాలు చూడలేదని అంటున్నారు. ఇప్పటి వరకు ఇండియాలో మోస్ట్ వైలెంట్ మూవీ అంటే బాలీవుడ్కి చెందిన కీల్ అని చెప్పేవారు. కానీ మార్కో చూసిన తర్వాత కీల్ మూవీకి మించి ఉందని అభిప్రాయపడుతున్నారు.